హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణ విత్ జిలానీకి స్వాగతం. ఈరోజు కొంచెం గ్యాప్ వచ్చింది. గుడ్ మార్నింగ్ తెలంగాణ విత్ జిలానీలో పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు కాబట్టి మీ ముందు రాలేకపోయాను ఉపవాసం ఉండి. అండ్ నా హెల్త్ సిచ్యువేషన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని రోజులు మీ మధ్యలో లేకపోయాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. సో ఈరోజు నుంచి మళ్ళా గుడ్ మార్నింగ్ తెలంగాణ మీకోసం స్టార్ట్ అవుతుంది. ముందుగా నమస్తే తెలంగాణ వార్తలోని ముఖ్యాంశాలు, పత్రికలోని ముఖ్యాంశాలు తీసుకుంటే ఆ జాగీరులోకి మేఘా ఎంట్రీ అనే ఒక వార్తతో హెడ్లైన్ రాశారు. నాదర్గుల్ భూములను ఒక్కొక్కటిగా చిరపడుతున్న కంపెనీలు, 373.22 ఎకరాల అక్రమాణపై కావాలనే నిద్ర నటిస్తున్న ప్రభుత్వం, వచ్చి వాలుతున్న గద్దలు, 6,000 కోట్ల భూదందాలో బిగ్ ట్విస్ట్. ఒక్కొక్కటిగా భూమి మీదికి వచ్చి వాలుతున్న పలు కంపెనీలు, ప్రధాన గేటుపై కోహినూర్ను తోడుగా మెగా శిల్ప ఇన్ఫ్రా పేర్లు, ప్రభుత్వ వ్యవస్థలను ప్రశ్నార్థకం చేస్తున్న సర్కార్ పెద్దల తీరు, దర్జాగా చేతులు మారుతున్న భూములు, చేష్టులుడిగిన అధికారులు, తమ భూముల కోసం గూడు చెదిరిన పక్షుల్లా తిరుగుతున్న రైతులు, న్యాయం చేయాలంటూ తాజాగా డిఆర్ఓకు వినతి పత్రం అందజేత. తమ భూముల కోసం గూడు చెదిరిన పక్షుల్లా రైతులు తిరుగుతుంటే ఇంకోవైపు వచ్చి వాలుతున్న గద్దలు, 6,000 కోట్ల భూదందాలో బిగ్ ట్విస్ట్ అనే వార్తతో నమస్తే తెలంగాణ రాసింది. మాటల మోతలో వాటాల కొట్లాట, ముఖ్య నేత పదవికి ఎసరు పెట్టిన నంబర్ 2 సన్నిహితంగా ఉంటూనే పీఠంపై గురి, ఇద్దరి మధ్య చిచ్చుపెట్టిన లాబింగ్. అలా ఎవరా ఇద్దరు అనేది రాయలేదు. కాంగ్రెస్ లో 600 కోట్ల కాంట్రాక్టు కలకలమంట. కాంగ్రెస్ పార్టీలో 600 కోట్ల కాంట్రాక్ట్ ఒకటి కలకలం సృష్టించింది. ఖమ్మంలో తీగలాగితే ఢిల్లీలో కదిలిన డొంక. ఖమ్మం జిల్లాలో దీని తీగలాగితే డొంకేమో ఢిల్లీలో కదిలినట్టు రాశారు. కుదిరితే ముఖ్యపీఠం, లేకపోతే మున్సిపల్ శాఖ. కాంగ్రెస్ అధిష్టానం వద్ద నంబర్ 2 లాబింగ్. ఇంటెలిజెన్స్ సమాచారంతో ముఖ్యనేత అవాక్కు. అదను చూసి సదరు మంత్రిపై దెబ్బ కొట్టిన వైనం. ఆయన కంపెనీపై సిబిసిఐడి విచారణకు ఆదేశాలు. దర్యాప్తుకు లెక్క చేయకుండా తెలగారేస్తున్న మంత్రి. దేఖ్లెంగ్ అనే సంకేతాలు పంపి కేరళకు పయనం. తో రాష్ట్ర మంత్రివర్గంలో వాటాల పంచాయతీ నడుస్తున్నదా? ఢిల్లీకి పంపే మాటల విషయంలో క్రెడిట్ ఎవరికి దక్కాలని మంత్రులు కొట్టాడుకుంటున్నారా? ప్రభుత్వంలో నంబర్ 2గా పేరున్న మంత్రి ఏకంగా ముఖ్యనేత పీఠానికి ఎసరు పెట్టారా? ఢిల్లీలో ఆర్థిక వ్యవహారాలు చూసే ఓ నేత ద్వారా అగ్రనేతను కలిసి బంపర్ ఆఫర్ ఇచ్చారా? దీంతో తనకు తప్ప ఎవరికి హైకమాండ్ తో సంబంధాలు ఉండకూడదని ముఖ్యనేత కట్టడి చేస్తున్నారా? దీన్ని మంత్రులు ధిక్కరిస్తున్నారా? అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ బయటపెట్టిన ఒక అక్రమ వ్యాపారాన్ని సదరు మంత్రిని టార్గెట్ చేసేందుకు ముఖ్యనేత వాడుకున్నారా? ప్రస్తుతం గాంధీ భవన్లో జరుగుతున్న ప్రధాన చర్చ ఇదే. వీటికి కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టర్ కంపెనీకి ప్రభుత్వం ఇటీవల 600 కోట్ల రోడ్డు పనులను, ఒక కాంట్రాక్టర్ పనులకు 600 కోట్ల పనులు ఇచ్చారంట. సో ఇది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రెవెన్యూ మినిస్టర్ గారిని టార్గెట్ చేస్తున్న న్యూస్ ఇది. సో దీంతో పాటు అమెరికా పర్యటనకు వెళ్ళిన కేటీఆర్, ఒకరేమో కేరళకి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారేమో అమెరికాకి వెళ్ళారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె తారక రామారావు వారం రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం అమెరికాకు బయలుదేరి వెళ్లారు. న్యూయార్క్లోని ప్రముఖ కొలంబియా యూనివర్సిటీలో ఏప్రిల్ 4న జరిగే ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్లో ఆయన ప్రసంగించనున్నారు. కొలంబియా యూనివర్సిటీకి చెందిన సౌత్ ఏషియా బిజినెస్ అసోసియేషన్ సాబా 21 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ ఏడాది న్యూ ఇండియా ప్లేబుక్ అనే థీమ్తో నిర్వహిస్తున్న ఈ సదస్సులో భారతీయ వ్యాపార వ్యూహాలు, సుస్థిరతపై అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ప్రసంగించనున్నారు. ఈ నెల 4న భారత్ ఎదుగుదల, ప్రపంచ వ్యాపార గమనంలో సరికొత్త అధ్యాయం అనే అంశంపై కేటీఆర్ మాట్లాడనున్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ వ్యాపార రంగం, ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి వ్యూహాలపై ఆయన తన అనుభవాలను పంచుకోనున్నారు. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా గతంలో ఆయన సాధించిన విజయాలు, రాష్ట్రాన్ని పెట్టుబడులుగా గమ్యస్థానంగా మార్చిన తీరును దృష్టిలో ఉంచుకొని కేటీఆర్కు ఈ ఆహ్వానం అందింది. వ్యాపార సదస్సుతో పాటు ఈ పర్యటనలో కేటీఆర్ తన కుమారుడు హిమాంశును కూడా కలవనున్నారు. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు కొంత సమయాన్ని తన కుటుంబ సభ్యులతో గడపనున్నట్టు ఆయన సామాజిక మాధ్యమంలో ఎక్స్ ద్వారా వెల్లడించారు. అయితే కేటీఆర్ గారు అమెరికాకి వెళ్తుంటారంట. భారతదేశంలో ఆయన ఏం చేశారు? ఆర్థిక సంస్కరణలు అండ్ ఐటీ
ఎలా డెవలప్మెంట్ చేశారు అనేది ప్రసంగించబోతున్నారంట. అలాగే భూములు ఎలా కబ్జా చేయాలి, చెరువులు ఎలా కబ్జా చేయాలి అనే వాటి మీదుగా మాట్లాడితే అమెరికాలో బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. కేరళ ఎన్నికల కోసం అసెంబ్లీ ముగింపు, సర్కారుకు ప్రజా సమస్యలు పట్టవా, కేరళ ఎన్నికల ప్రచారమే ముఖ్యమా? సో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ స్టార్ క్యాంపెయినర్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎవడ సెలెక్ట్ చేసుకున్నారు. సో మన రేవంత్ రెడ్డి గారు కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోతున్నారు. అందుకోసమే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అనేది స్టాప్ చేసేశారు అని ఒక వార్త. తూతు మంత్రంగా అసెంబ్లీ నడిచిండ్రు, ఒక్క షార్ట్ డిస్కషన్ కూడా పెట్టలేదు. తొండలు కండలపై ఎథిక్స్ కమిటీ వేయాలి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. కేరళ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని 30వ తేదీనే హడావుడిగా ముగించారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు ప్రజా సమస్యలు ముఖ్యమా, లేక కేరళ ఎన్నికల ప్రచారం ముఖ్యమా అని నిలదీశారు. కేరళ ఎన్నికలు మీకు అవసరమేమో, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి శాసనసభ ముఖ్యం, ప్రజా సమస్యలు ముఖ్యమని స్పష్టం చేశారు. అసెంబ్లీలో మీడియా హాలులో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, శాసనసభ సాంప్రదాయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నియమ నిబంధనలు, సభయ మర్యాదలు, ప్రతిపక్షాల పట్ల కనీస గౌరవాన్ని తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగిన ప్రజా సమస్యలపై సూటిగా సమాధానం చెప్పకుండా తొండలు కండలు భాష వాడారని రేవంత్ రెడ్డి ప్రవర్తించిన తీరు సభా నాయకుడి హోదాకు తగినది కాదని చురకలంటించారు. సభలో సీఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాడిన తొండలు కండల భాష గురించి ఎథిక్స్ కమిటీకి పంపాలని ఏదైతే ముఖ్యమంత్రి గారు తొండలు కండలని మాట్లాడారో దాని మీద ఎథిక్స్ కమిటీ వేయాలని హరీష్ రావు గారు చెప్తున్నారట. బడ్జెట్ సమావేశాలు దిశగా నిర్దేశం లేకుండా తూతూ మంత్రంగా ముగిశాయన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న 19 సమస్యలపై షార్ట్ డిస్కషన్ కోసం బీఆర్ఎస్ పక్షాన నోటీసులు ఇచ్చినా ఏ ఒక్క అంశం పైన ప్రభుత్వం చర్చకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై 19 షార్ట్ డిస్కషన్స్ కూడా నోటీస్ ఇచ్చారంట బీఆర్ఎస్ పార్టీ. అయినా కూడా ఆ షార్ట్ డిస్కషన్లో 19 ప్రాబ్లమ్స్ ఏదైతే ఇచ్చారో ఆ నోటీస్పై డిస్కషనే జరగలేదు. తూతూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలు చేశారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు క్లోజ్ చేసేశారు తూతూ మంత్రంగా చేసి అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. డైవర్షన్ కోసమే సస్పెన్షన్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాల సభలో బయటపెడితే ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడ్డారని హరీష్ విమర్శించారు. అవినీతి నుంచి మంత్రిని కాపాడడానికి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 2 రోజుల పాటు సస్పెండ్ చేసి ప్రతిపక్షం లేకుండానే ముఖ్యమైన బిల్లు ఆమోదింపన్నాని మండిపడ్డారు. 2.5 ఏళ్లలో ఇచ్చింది కేవలం 16,000 ఉద్యోగాలేనని, కాంగ్రెస్ ప్రభుత్వమే శాసనసభ ఇచ్చిన సమాధానంతో స్పష్టమైందని తెలిపారు. సో డైవర్షన్ కోసం పొంగులేటి ఇష్యూ డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అక్కడి నుంచి సస్పెండ్ చేశారు అసెంబ్లీ హాల్ నుంచి అని రాశారు. పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చిర్రంట. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పగబట్టినట్టు కనిపిస్తుంది కౌశిక్ రెడ్డి గారి మీద. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించారని ఆరోపణలు, 4న విచారణకు రావాలని సూచన. బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4న ఉదయం 11:30 లక్డికాపూర్లోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. బిఎన్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చినట్టు వెల్లడించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, కరీంనగర్ సిపిని దూషించినట్టు నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. విచారణకు సహకరించాలని కౌశిక్ రెడ్డిని అధికారులు కోరారు. విచారణకు హాజరు కాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. కాగా ఈ ఏడాది జనవరి 29న సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా హుజూరాబాద్లోని కేపీ చౌరస్తాలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న సమయంలో మద్దతు కలిసి పాడి కౌశిక్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. ఏదైతే సమ్మక్క సారక్క జాతర జరుగుతున్నప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ట్రాఫిక్ అంతరాయం కల్పించారు. అదేవిధంగా సిపి గారిని అక్కడ పోలీస్ వారిని కూడా దూషించినట్టు ఆధారాలు ఉన్నాయి. దానిలో హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దాని పక్షంలో సిఐడి విచారణకి హాజరు కావాలని, ఈ నెల 4 కావాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారంట. మళ్ళా నెక్స్ట్ ఏం జరుగుతుందో మళ్ళా 4వ తారీఖున పాడి కౌశిక్ రెడ్డి గారు ఆ విచారణకి హాజరవుతారా లేదా అనేది చూడాలి.
మరిన్ని వార్తలు చూసుకుంటే ఇంకా ఇంట్రెస్టింగ్ వార్తలు ఏమున్నాయంటే, స్నేహితుడిని పార్టీకి పిలిస్తే సిలిండర్ ఎత్తుకెళ్ళాడంట. ఏదైతే మార్కెట్లో సిలిండర్లు బ్లాక్ మార్కెట్ జరుగుతున్నాయి, గ్యాస్ కోసం అందరూ బాధపడుతున్నారు. మొన్నటి వరకు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఉన్నా కూడా గవర్నమెంట్ చెప్పినా కూడా లైన్లు కిలోమీటర్ల లైన్ల మేర నిలబడి పెట్రోల్ పోపించుకున్నారు పెట్రోల్ మన బండ్లలో. అదేవిధంగా ఇప్పుడు స్నేహితుడిని మందుపాటికి ఇంటికి పిలిస్తే మత్తులోకి జారుకున్నాక గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లాడంట. పోలీసుల కథనం ప్రకారం యూసుఫ్గూడ సమీపంలోని లక్ష్మీ నరసింహానగర్కు చెందిన రామకృష్ణ ఆదివారం అతడి భార్య సునీత ఇంట్లో లేని సమయంలో తన స్నేహితుడు ఉదయ్ కుమార్ను ఇంటికి పిలిచి మందుపాటి ఇచ్చాడంట. తాగాక రామకృష్ణ మత్తులోకి జారుకున్నాడు. అదే అదనంగా భావించి ఉదయ్ కుమార్ ఇంట్లోని గ్యాస్ సిలిండర్తో పాటు 500 అపహరించుకు వెళ్ళాడు. సునీత ఇంటికి వచ్చి చూసేసరికి గ్యాస్ సిలిండర్, డబ్బు కనిపించలేదు. తన భర్తను నిలదీయగా స్నేహితుడు ఇంటికి పిలిచి మందుపాటి ఇచ్చానని బదులిచ్చాడు. స్నేహితుడిపై అనుమానం ఉందని చెప్పడంతో మంగళవారం సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సో చూడండి కాలం ఎలా మారిపోయిందో. స్నేహితుడికి ఇంటికి పిలిచాడంట, భార్య లేని సమయంలో స్నేహితుడికి ఇంటికి పిలిచి మందుపాటి ఇచ్చాడంట. మందుపాటి ఇచ్చిన తర్వాత ఎవరైతే స్నేహితుడు ఇంటికి పిలిచాడో ఆయన మత్తులోకి జారిపోయిన తర్వాత ఇంట్లో ఏమీ కనిపించలేదు. కరెక్ట్, ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్తువుని గ్యాస్ సిలిండర్ని ఎత్తుకెళ్ళాడంట. ఎత్తుకెళ్ళడంతో పాటు మళ్ళీ ఆ ఫిల్లింగ్ కోసం డబ్బులు కూడా కావాలి కదా, ఖాళీ అయిపోతే దానికోసం ఒక 500 తీసుకెళ్లాలని 500 ఇంట్లో ఉంటే 500 కూడా తీసుకెళ్ళిండంట. యూసుఫ్గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు జరిగింది. పోలీసులు దీని మీద కేసు రిజిస్టర్ కూడా చేశారు అండ్ దర్యాప్తు కూడా చేస్తుండ్రంట.